విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చక్కగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమా విడుదల తేదీ వరకు ఏ రోజు, ఏ ఈవెంట్ ప్లాన్ చేయాలనే విషయాన్ని కూడా పక్కా ప్రణాళికగా రూపొందించుకోవడం జరిగింది. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే 2 సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు 3వ సాంగ్ రాబోతుంది. ఈ సాంగ్‌తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ 3వ పాటకు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడట. ఇది నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ వారమే ఈ సాంగ్ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 26వ తేదీన తండ్రి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత అనగా జనవరి 27వ తేదీన చిత్ర బృందం మొత్తం ఇంటర్వ్యూ ఇవ్వనుంది. 28వ తేదీ కాస్త గ్యాప్ తీసుకొని 29న మళ్లీ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన ముంబైలో షోస్ వేయనున్నట్లు సమాచారం. అలాగే జనవరి 31వ తేదీన చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన కేరళలో ప్రెస్ మీట్ పెట్టి సినిమాను ప్రమోట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ తేదీన వైజాగ్‌లో ఈ తండ్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. తండ్రి సినిమా స్టోరీ విషయానికి వస్తే 2018లో జరిగిన రియల్ స్టోరీని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తిక్ తీరాయంతో రీసెర్చ్ చేసి మరీ ఈ కథను రాసుకోవడం జరిగింది. ఫిషర్మెన్స్ తో 2-3 నెలలు స్వయంగా ఉండి వాళ్ళతోనే తింటూ వాళ్ళలో ఒకటిలా కలిసిపోయి వారితో ప్రయాణం చేస్తూ మరి వారి జీవన శైలిని పూర్తిగా తెలుసుకొని ఈ సినిమా కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు నాగ చైతన్య కూడా సినిమాల పాత్రలో డెప్త్ తెలియడానికి వాళ్ళతోనే కొద్ది రోజులు ప్రయాణం చేసినట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ వారికి స్టోరీని వినిపించగా నచ్చడంతో ఈ సినిమాలో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ మరొకసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోబోతుందని చెప్పవచ్చు. ఈ సినిమా నాగ చైతన్యకి భారీ బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఏ స్థాయి హిట్ అవుతుందో చూడాలి. తండ్రి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.